ఇది కాదు దేవుడు కోరుకునేటువంటి క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలో, మన బ్రతుకుల్లో జన్మించడము. నిజమైన క్రిస్మస్ అనగా మారు మనస్సు పొందడము. నిజమైన క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు మార్గములో నడవటము. ఇది నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్‌లో ఇంకొకటి ఏంటంటే, దేవుడితో మానవుడికి ఉన్నటువంటి అవినాభావన సంబంధాన్ని పునరుద్ధరించి పనిని చేసింది క్రీస్తు యొక్క జననము. అసాధ్యమైనటువంటి కార్యాలని సుసాధ్యము చేయడము ప్రారంభించింది క్రిస్మస్. కన్యక గర్భవతి అయి కుమారుని కనుట అనేది అసాధ్యమైనటువంటి క్రియ అది. అసాధ్యమైనటువంటి పని అది. అది ఎవరి వల్ల అయ్యేటటువంటి పని కాదు. కానీ చూడండి, కన్య మరియ దగ్గరికి గాబ్రియేల్ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను ఆవరిస్తాడు, నీవు కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుదువు అని సెలవిచ్చింది. అసాధ్యమైన కార్యములను భూమి మీద సుసాధ్యపరచడానికి